పునర్జన్మలు అంటే ఏమిటి? యుఎన్ఓఈ యూనివర్సల్ నేషన్స్ మొబైల్ ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ రేసెస్ ఆఫ్ ఆస్ట్రో, జియో, హైడ్రో, ఎనిమల్స్, ప్లాంట్స్, మినరల్స్, థింగ్స్ అండ్ సెలిస్టియల్స్ వెల్ఫేర్. ఈ అంశంలో భాగంగా ఈ పునర్జన్మలు అంటే ఈ సిస్టంలో వీళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళు మాటలు కూడా వింటాం. ఇప్పుడు మనం రసాయన శాస్త్రంలో అనేక విధమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ రసాయన శాస్త్రంలో ఉన్నాయి కదా, కలవడం, విడిపోవడం, క్యాటలిస్టు, ఇట్లా హాఫ్ లైఫు, రేడియాక్టివిటీ ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ పునర్జన్మల విశేషాల యొక్క పరంపర అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి యజ్ఞోపవీతం అదొక పునర్జన్మ అని అంటూ ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులు బాప్టిజం అదొక పునర్జన్మ అంటూ ఉంటారు. ఈ జరాసంధుడు అది ఏమిటి? 2 భాగాలు NS ధ్రువాలు కలయిక అయినప్పుడే ఆ యొక్క ప్రాణం అనేది రావడం. ఈ 2 NS ధ్రువాలు శాతాన్ని విడదీసినప్పుడు అక్కడ జీవితం అనేది లేదని చెప్తున్నాడు. అట్లా మనం ఇప్పుడు బీజాలు, వృక్షాలు, బీజాలు, విత్తనాలు అవన్నీ పునర్జన్మలే. ఆ సంతానం అంతా కూడా పునర్జన్మలే. రీసైకిల్ అంతా వస్తువుల యొక్క రీసైకిల్ కూడా పునర్జన్మలే. ఇప్పుడు ఒక కొత్తగా పొలంలో ఏదో తీసుకొని పక్షులు గూడు కట్టాయి, పునర్జన్మే. అవి పారేసినటువంటి పనికిరాని పొలాలుగా దేనికి రాకుండా ఉన్నాయి. అవి వేరుకొని వచ్చి అందమైనటువంటి గూడు ఒక పక్షి కట్టిందంటే అది ఏమైనా ఉపయోగిస్తుందా? వడ్రంగం అనేటువంటి నైపుణ్యాలు సహజంగానే దాని యొక్క మనస్సులో ఉన్నాయి. అవి పరంపరగా కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ నేర్చుకోవడం అనేటువంటిది ఏమి లేదు అక్కడ. అదంతా కూడా పునర్జన్మ అని అంటూ ఉన్నాడు. ఈ విధంగా ఏది ఏమైనా కూడా ఆరోగ్యము, శాంతము అనేటువంటిదే ప్రమాణాలు. ఇప్పుడు ఏది కూడా అతిగా తీసుకోకూడదు. అవసరానికి మించి, మన హద్దుకు మించి మనము హద్దులు అనేది ప్రతి ప్రాణిలోనూ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ హద్దు అనేటువంటిది ఉంది. ఈ హద్దు మీరడం అనేటువంటిది నానా యుద్ధాలకి కారణము, నానా అస్తవ్యస్తాలకి కారణమని చెప్తూ వస్తున్నారు. ఈ హద్దులంటే ఏమిటి? ఆహారము ఒక హద్దు, విహారము హద్దు, నిద్ర హద్దు, మిథునము హద్దు, ఇవన్నీ హద్దులే. ఈ చెట్లు పెరగడం ఒక హద్దు. వాటిల్ని చిన్న చెట్లుగా మనము తయారు చేసేసి మన తెలివితేటలతో ఏదో చేసామనుకోండి, అది హద్దు మీరడమే. ఇప్పుడు శాఖోత్పత్తి అని చెప్పేసి సంకరీకరణ చేయడం అనేటువంటిది హద్దు మీరడమే. సంకరీకరణ చేయడం అనేటువంటిది కూడా హద్దు మీరడమే. వాటి యొక్క సహజ స్థితిని నువ్వు అస్తవ్యస్తం చేయడం అన్నమాట. ఈ విధంగా ఉండేటప్పుడు ఈ సమస్యలన్నీ సమాజంలో విస్తరిస్తూ వస్తున్నాయి. కాబట్టి ఈ హద్దులు అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అది మేము ముందుగానే ఉండాలి. తర్వాత విషయాల గురించి తర్వాత తెలుసుకుంటాం.